నమస్తే అండి. నమస్తే సార్. ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న మళ్ళీ ప్రెస్ మీట్, అంటే రికార్డెడ్ ప్రెస్ మీట్, ప్రెస్ మీట్ అనకూడదు, దాన్ని ఒక మైక్ ముందు మళ్ళీ బాకా ఊతాడు. ఆ బాకా ఊదాడు నిన్న వచ్చి. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి మీద డిఫర్మేషన్ యాక్ట్ వేస్తాడంట, పరువు నష్టం దావా వేస్తాడంట. ఆయన 1750 కోట్లు లంచాలు తీసుకున్నది ఆయన తీసుకున్నాడు. అది ప్రజలకి ఆ దారుణాలని, ఆ దోపిడీలని వివరిస్తున్నందుకు మీడియా మీద కేసులు వేస్తాడంట, పరువు నష్టం దావా. 48 గంటలు మీకు టైం ఇస్తున్నాను, నాకు క్షమాపణ చెప్పమని చెప్పి మళ్ళీ ఎదురు బొంకుతున్నాడు. అంటే బెదిరిస్తున్నాడు. మళ్ళీ చేసింది కాక ఎదవ పనులు బయటపడినాక ఈ బెదిరింపులు, ఈ సొల్లు మాటలు జనాలు వినే పరిస్థితిలో లేరు. నిన్నైతే నేను కొన్ని వీడియోల్లో చూశాను, కామన్ మ్యాన్ కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నారు 1750 కోట్లు దొబ్బేసి సిగ్గు లేకుండా మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి, ఇప్పుడు మళ్ళీ ఒక పార్టీ నాయకుడిగా అయ్యుండి ఇంకా మాట్లాడుతున్నాడు. అసెంబ్లీకి రాడు, లంచాలు తింటాడు, లంచగొండి, దుర్మార్గుడు, నీచుడు, దోపిడీదారుడు అని చెప్పి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఒక్కసారి సాక్షిలో భారతిరెడ్డి ఏం ప్రసారం చేసిందో, ఈ 1750 కోట్ల దొంగతనం, జగన్మోహన్ రెడ్డి చేసిన దొంగతనం మీద ఒకసారి వినిపిస్తా చూడండి. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలపై నష్టపరిహారం కేసులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 48 గంటల లోపున తనపై తప్పుడు రాతలు రాసిన ఈ పత్రికల యాజమాన్యాలు క్షమాపణలు చెప్పాలని ఆయన డెడ్ లైన్ విధించారు. లేని పక్షంలో వారిపై 100 కోట్ల రూపాయల మేరకు నష్టపరిహారం కేసు వేసి చట్టబద్ధంగా శిక్షిస్తామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. చట్టబద్ధంగా శిక్షించేస్తాడంట ఈయనే. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాడంట, చట్టబద్ధంగా శిక్షించేస్తాడంట వాళ్ళని. అంటే ఈయనే జడ్జి కూడా మళ్ళీ ఆ కేసులో. ఈయనే లంచాలు తింటాడు, ఈయనే జడ్జి, ఈయనే శిక్షలు వేస్తాడు. మీడియా ఛానల్స్ మీద, పేపర్ల మీద, న్యూస్ పేపర్ల మీద ఏం చెప్తారు దీని మీద? సార్, జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారో లేదో అనేది అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ పక్కా తెలుస్తుంది, FBI తెలుస్తుంది. సో మనకు ఒక మూవీలో ప్రకాష్ రాజును వాళ్ళ అబ్బాయి రాజీవ్ కనకాల గారు యాక్ట్ చేశారు సార్. చేస్తే ఏమంటాడంటే, ఒక టెండర్ విషయంలోకి వచ్చేసి ఏదో ఒక డిస్కషన్లో నడుస్తుంది అనమాట. మనకు నష్టం వచ్చినా సరే అతనికి టెండర్ దక్కకూడదు ఓకే అని రాజీవ్ కనకాలు వచ్చేసి ప్రత్యర్థి ఇలా అంటున్నారు, ఈ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ తండ్రికి చెప్తాడు ప్రకాష్ రాజు సినిమాలో. చెప్తే మామూలుగా మళ్ళీ ప్రకాష్ రాజు ఏం చెప్తాడు, ఆయన ఉద్దేశం ఏంటి, మన ప్రత్యర్థి ఉద్దేశం ఏంటి, అతనికి నష్టం వచ్చినా మనకు టెండర్ దక్కకూడదు కాబట్టి మనకు ప్రాఫిట్ రాకపోయినా వాడికి టెండర్ రాకూడదు అని చెప్పేసి ఈయన కొడుకు చెప్తాడు. ఓకే, అంటే యాక్చువల్లీ వర్సెస్ లిటరల్లీ. ఈ ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉంటాయి కదా సార్, యాక్చువల్లీ వర్సెస్ లిటరల్లీ, ఇలానే ఉంటది అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లంచం అడిగి తీసుకున్నారా వర్సెస్ లేదు గౌతమ్ అదాని గారు నేను లంచం ఇస్తాను నువ్వు ఇంత కొను అని చెప్పేసి ఆఫర్ ఇచ్చారా, యాక్చువల్లీ వర్సెస్ లిటరల్లీ అనేది అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ కానీ FBI కానీ తెలుస్తుంది. ఓకే, ఇది అటు ఉంచితే ఇప్పుడు పరువు నష్టం అంటున్నారు. ఏం పరువు నష్టం జరిగింది? ఎవరు నీ మీద, అంటే ఎవరు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక కేసు పెట్టి ఎక్కడ నీ పరువు నష్టం దాఖలైంది? అమెరికాలో న్యాయశాఖలో పేర్కొన్నటువంటి అఫిడవిట్లో నీ పేరును మెన్షన్ చేశారు. పేరు అంటే నథింగ్ బట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు అంటే నువ్వు కాదా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారా? అది కూడా FBI నమోదు చేసింది. ఎస్ సార్, నేను ఎగ్జాక్ట్లీ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నేను సీఎం కాదు అని అనుకుంటే అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అంతేనా కాదు సార్? అంతే డెఫినెట్ గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా మెన్షన్ చేశారా, అదేం లేదు రమేష్ అని చెప్పేసి అంటున్నాడు ప్రెస్ మీట్ లో. అది కూడా ఉంది, నేను అది వినిపిస్తా తర్వాత ఆ విషయం సార్. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి అనే వాళ్ళు ఒక వార్తను ప్రచురితం చేస్తారు. మరి గతంలో ఇదే సాక్షి పేపర్ లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి కత్తి పెట్టేసి కత్తికి రక్త మరకలు పెట్టి, ఆ కత్తి చంద్రబాబు గారి చేతిలో, చంద్రబాబు గారి చేతులు అంటే ఫేస్ లేకోకుండా బాడీని పెట్టి చేశారు. మరి దాన్ని ఏమనాలి? దాని మీద పరువు నష్టం వేయకూడదా? మరి 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి పుస్తకాలు వేశారు, పుస్తకాలు సపరేట్ పుస్తకాలు రాసి మొత్తం పంచారు. 6 లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి రాశారు. 6 రూపాయలని అవినీతి చూపించారా గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో? లేదు. మరి దీని మీద ఎంత పరువు నష్టం వేయాలి? ఎవరి మీద వేయాలి? పుస్తకాలు రాసిన వాళ్ళ మీద వేయాలా, పుస్తకాలు ఓపెనింగ్ చేసిన వాళ్ళ మీద వేయాలా, లేకపోతే పుస్తకాలు ప్రచురించి పంపిణీ చేసిన వాళ్ళ మీద వేయాలా, లేదా వైఎస్ఆర్సీపీ అధినేత మీద వేయాలా? నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు దానికి సహకరించిండే వాళ్ళ మీద వేయాలా కేసు? సరే, ఇప్పుడు ఈనాడు రాసిన దాంట్లో వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉందని చెప్పేసి నిన్నటి రోజున ఒక ఈనాడు పేపర్లో రాయడం జరిగింది.
నువ్వు సెకీతో ఒప్పందం చేసుకుంటే అజ్యూర్ పవర్ కంపెనీకి 2023 ఆగస్టులోనో సంథింగ్ ఏదో నెలలోనో ఎందుకు లేఖ రాశావు? నీ ఇంట్రెస్ట్ ఏంటి? నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఏపీ ప్రభుత్వం నుంచి అజ్యూర్ పవర్ కంపెనీకి ఎందుకు లెటర్ రాశారని చెప్పేసి ఇక్కడే మీ డొల్ల వాదనలు వినిపిస్తున్నాయి. మీ యొక్క నిజ స్వరూపము ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈనాడు పేపర్లో వాళ్ళ దగ్గర ఆధారాలతో శుద్ధ పెట్టారు సార్. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇవి సరిపోదా, నువ్వు గౌతమ్ అదానితోనూ అజ్యూర్ పవర్ కంపెనీ అయినటువంటి వాళ్ళతోనూ ఒప్పందం చేసుకున్నావు, సెకీని ఉపయోగించుకొని ఆట ఆడారు అని చెప్పేసి ఈనాడులో రాశారు. ఇంకోటి అండి, ఈ అదానితో ఈ జగన్మోహన్ రెడ్డి లంచాల భాగవతం జరిగినప్పుడు అజ్యూర్ కంపెనీ వాళ్ళు విరమించుకున్నారు, అందులో నుంచి అసలు నేను గతంలో కూడా మన వీడియోలో చెప్పడం జరిగింది సార్. అజ్యూర్ పవర్ కంపెనీ చేతులు ఎత్తేయడం జరిగింది. 2019 జూన్ జూలై నెలలో టెండర్లు బిడ్లకు ఆహ్వానిస్తే 2020 వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిస్కములు అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెకీ నుంచి విద్యుత్తును కొనడానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. 2020 ఇప్పుడు ఏమంటున్నారు, 2020 డిసెంబర్ నుంచి దాదాపు 10 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు వేసి అది చేసి ఇది చేసి అని చెప్పేసి జాప్యం జరగడం వల్ల 2021 సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి చెప్పడం మొదలు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి సెప్టెంబర్ 12వ తారీఖున గౌతమ్ అదాని గారిని కలిసిన మాట ఎందుకు చెప్పడం లేదు? సరే, ఆయన ఏం చెప్తున్నారు? చెప్పిన ప్రెస్ మీట్ లో 4 టేక్ అవే పాయింట్స్ ఏమంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని ప్రశంసించింది, ఇంత ది బెస్ట్ ఆఫర్ మాకు రావడం వల్ల ఎందుకు మీ ప్రభుత్వానికే ఇచ్చింది. అట్ ది సేమ్ టైం ఇదే సెకీ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడుతో ₹2.61 ఒప్పందం చేసుకుంది. మీకు మాత్రమే ఎందుకు ₹2.49 ఒప్పందం చేసుకుంది సెకీ? అదే టైంలో గుజరాత్ ₹99 ఒప్పందం చేసుకుంది. సరే, అక్కడ కూడా క్వశ్చన్ వస్తాం సార్. ఇప్పుడు ఏమంటారు? మరి ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు ఇదే టైంతో ఇదే సెకీతో ₹2.61 ఒప్పందం చేసుకుంటే నేను అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు పొంది అని చెప్పేసి అంటున్నారు 2020 డిసెంబర్ నాటికి. అవునా కదా సార్? అవును. మరి అది వాస్తవం అయితే మరి అదే గుజరాత్, అదే రాజస్థాన్ ప్రభుత్వాల నుంచి అంటే అక్కడ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రాన్స్మిషన్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జ్ ఎంత చెప్పారు సార్? పర్ యూనిట్కి ₹1.98 ఆ 2 పైసా. మరి అది మినహాయింపు ఇచ్చినట్టేగా అంతేగా కేంద్ర ప్రభుత్వము. మరి ఎందుకు ₹1.99 జనరేట్ అయ్యేటటువంటి సోలార్ విద్యుత్తును మీరు ఎందుకు అదే రేటుకు తీసుకొని రాలేకపోయారు? ఇది సెకండ్ క్వశ్చన్. మరి ఇప్పుడు ఇక్కడ ఒక యూనిట్ మీద 50 పైసలు అవినీతి జరిగినట్ట కాదా సార్? ఒక్క యూనిట్ మీద 50 పైసలు మాటగా సార్. ప్రజలు టేక్ అవే పాయింట్స్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నుంచి టేక్ అవే పాయింట్స్ తీసుకున్నారు. మరి ₹1.99 2020 డిసెంబర్ లో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటే మరి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ₹2.49 ఎందుకు ఒప్పందం చేసుకుంది? ఎక్కడెక్కడ డౌట్ రావాలి? ప్రతి ఒక్కరికి చెప్తున్నాం సార్. ఇక్కడ క్లియర్ గా చెప్పారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి. ఏమని చెప్పారు? ISTS ఛార్జీల నుంచి మినహాయింపు, దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫర్ అని చెప్పేసి కూడా చెప్పాడు. ఒక్క 4-5 సార్లు చెప్పింటారు అదే మాట. అవును. మరి ₹1.99 మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ISTS ఛార్జీల నుంచి మినహాయింపు పొందితే ₹1.99 మనకు యూనిట్ సోలార్ విద్యుత్ ధర రావాలి. మరి ఎందుకు ₹2.49 ఒప్పందం జరిగింది? మరి దీనికి సమాధానం చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా ఒకసారి వినిపిస్తాను చూడండి. మళ్ళీ ఆయన సొంతంగా ఆయన నోటితో ఈనాడు ABN మీద మాట్లాడిన మాటలు. ప్రభుత్వ సంస్థ సెకీతో సోలార్ విద్యుత్ పని కట్టుకొని పదే render an apology. If they don't, I will take a legal recourse. I will file defamation cases on both Inadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the days to come. Inadu and Andhra Jyoti would be a typical case where I would be filing a defamation case. I will sue them for 100 crores. I will sue both of them for 100 crores. I would be serving defamation notices to Inadu, to Andhra Jyoti, both of them. The vernacular Telugu media, who happens to be the media face of Telugu Desam Party. తెలుగుదేశం ఛానల్స్ అంట ఈ రెండు. ఆయన మాట్లాడటం వాళ్ళ మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాడంట. సార్, తెలుగుదేశం పార్టీ యొక్క ఛానల్స్ అనేది
అది కూడా ఒక అవాస్తవాలు గత 5 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందే ఈనాడు పేపరు, ఈనాడు అనేది ఉన్నదనేది ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మన తెలుగు జాతి మొత్తం ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు నుంచే ఈనాడు అనేది తన క్రెడిబిలిటీని సంపాదించుకుంటా వచ్చింది. ఎక్కడ ఏ రోజు ఒకరి మీద అవాస్తవాలు ఎక్కడ ప్రచురించలేదు. ఇది స్పష్టంగా గమనించాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడేటువంటి మాటలు నమ్మి విని ఓకే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు ఆదా చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి అని అనేవాళ్ళు ఒక్కసారి ఏ విధంగా అవినీతి జరిగిందనేది ఇందాక ఒక పాయింట్ అడిగాను సార్. నాకు ఒక సామాన్య పౌరుడుగా నాకు వచ్చినటువంటి ఒక డౌట్ సార్. మరి 4 పాయింట్లు చెప్పారు. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రశంసించింది, 2 ISTS ఛార్జీల నుంచి మినహాయింపు, 2 ఒప్పందము, 4 లక్షల కోట్ల ఆదా సంపద సృష్టి అని చెప్పేసి కొత్త పదాలు వాడడం జరిగింది. సరే ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక మాట చెప్తాను. నేను 2013లో ఉదాహరణగా చెప్తున్నాను సార్. 2013లో ఒక 55 ఇంచుల టీవీ 1,35,000 రూపాయలు కొంటే దాని తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత ఒక సుబ్బారావు ఎల్లారావు ఎవరికొకరికి ఒక అతనికి 55,000 రూపాయలకి ఇప్పించాను అనుకోండి సార్. దాని తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత ఏ పుల్లారావుకో 30,000కి ఇప్పించాను సార్. ఇప్పుడు క్లియర్ గా నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ₹5.90 యావరేజ్గా సోలార్ విద్యుత్ ధర అంటే నేను తీసుకునేది ₹2.49, చంద్రబాబు నాయుడు గారు ₹5.90, మధ్యలో రేపు ₹1.99కే ₹2కే సోలార్ విద్యుత్ ధర ఇంకో ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగినట్టు కాదా అని నేను అడుగుతున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఎగ్జాంపుల్ గా చెప్పాను సార్. అంటే టెక్నాలజీ పెరుగుతుంటే ధర తగ్గుతుంది. డిమాండ్ అండ్ సప్లై, ఉత్పత్తి పెరిగితే కాంపిటీషన్ లెవెల్ పెరుగుతుంది మార్కెట్ లో. దాని ప్రకారము బిడ్లు అనేటివి లో టెండర్ కి వేస్తారు. ఇప్పుడు అదే రకంగా ₹2.49 మా నోటీసుకు వచ్చిందని అన్నప్పుడు ఇదే గుజరాత్ ఇదే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలలో ₹1.99 దొరుకుతా ఉంది సోలార్ విద్యుత్తు. మనకి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మనకు మినహాయింపిస్తా ఉంది అన్నప్పుడు ఎందుకు మీరు కనీసం ₹2 కూడా ఒప్పందం చేసుకోలేకపోయారు? మరి 17,000 మిలియన్ యూనిట్లు ఇంటూ 50 పైసలు అవినీతి జరిగినట్టా కాదా అని నేను మీడియా ముఖంగా అడుగుతున్నా. ఇప్పుడు మీకు ఒక్క మాట వినిపిస్తా చూడండి జగన్ మాటలు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఈ లంచం తీసుకున్నందుకు, ఈ దోపిడీ చేసినందుకు, ఆయన ఇంత దారుణంగా ప్రజల సొమ్ముని అదానీ సంస్థకి సెక్కి ద్వారా కట్టబెట్టినందుకు ఆయనకు శాలువా కప్పాలంటే అవార్డులు కూడా ఇవ్వాలంట. మీరు చెప్పిన దానికి ఇప్పుడు ఈయన మాట్లాడే మాటలకి ఎంత తేడా ఉంది సార్. నేను ఎక్కడికి వస్తున్నాను, అవార్డు గివార్డు ఉంటే అది నాకే ఇవ్వాలి, శాలువా కూడా నాకే కప్పి సత్కరించి చెప్పాలి అంటున్నాడు. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను సార్ మీకు. ఫలానా వ్యక్తి 1,35,000కు 55 ఇంచుల టీవీ కొంటే, రెండో వ్యక్తి వచ్చి దాన్ని 55,000కు కొంటే, మూడో వ్యక్తి వచ్చి దాన్ని 30,000కు కొంటే, ఈ రేపు రాబోయే రోజులు ఇంకా తక్కువ ధరకు వస్తే ఎవరికి శాలువా కప్పాలా, ఎవరికి అవార్డు ఇవ్వాలనేది ఇక్కడ మాకు అర్థం కాని అంశము. మరి గతంలో ఇదే మీరు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో యూనిట్ ధర ఎంత కొనేవాళ్ళు 14. దాని తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత కొన్నారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత కొన్నారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కొన్నారనేది ఒక్కసారి రేట్లన్నీ చూసుకుంటా వస్తే ఇలా ఉంది. ఇప్పుడు చాలా తక్కువ ధరకి చంద్రబాబు గారు NTPC తోటి ఒప్పందం చేసుకొని 1,87,000 కోట్లతో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఏపీలోనే విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నారు. ఇప్పుడు అసలు రాజస్థాన్ అక్కర్లేదు, అదాని అక్కర్లేదు, గుజరాత్ అక్కర్లేదు, ఇంకా ఏపీ. ఇక్కడ క్లియర్ కట్టుగా ఒక సామాన్య పౌరుడిగా నాకు వచ్చేటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇందాక ఒక ప్రశ్న వేశాము, ఇంకో ప్రశ్న ఏంటంటే, సరే మరి గుజరాత్ నుంచి ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంది, గుజరాత్ నుంచి రావాలి మనకు విద్యుత్తు, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరు 23.5% అక్కడ ఉంటుంది ఆ ఎండకు, ఇది ఎడారి ప్రాంతం కాబట్టి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. అవును. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటే నాణ్యమైన విద్యుత్తు, ఆ ఎండ తీవ్రత అనేది ఇర్రేడియేషన్ లెవెల్స్ రాజస్థాన్ గుజరాత్ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 18 నుంచి 19% ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే ప్లాంట్ ఇక్కడ పెట్టించకపోయావా? 3 గిగావాట్ల ప్లాంట్
అనంతపురం జిల్లాలో అటువంటి ఏం వాతావరణం సార్, అనంతపురం జిల్లాలో ఎండ లేదా, కర్నూలు జిల్లాలో ఎండ లేదా, కడప జిల్లాలో ఎండ లేదా అంటున్నా నేను. మరి ఎక్కడ పెట్టకూడదు? సరే, మొత్తం ఎంత 12 గిగావాట్లు సెకి అనేది బిడ్లను అంటే టెండర్లకు ఆహ్వానించింది. 3 గిగావాట్లు కంపల్సరీ మన దేశంలోనే పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తాదన్నప్పుడు మీరు ఎందుకు ప్రపోజల్ పెట్టలేకపోయారు? మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఆదాయం వచ్చేది కదా, సోలార్ ప్యానెల్స్ అంటే కల్పించి దాని ద్వారా జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఆదా చేసేవాళ్ళు కదా. అప్పుడు ఇంకా 2 సెలవులు వేయచ్చు మనము, 2 అవార్డులు ఇవ్వచ్చు మనము అని నేను అంటా ఉన్నాను సార్, ఒక సామాన్య పౌరుడిగా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టాలని కాదు సార్, విధి విధానపరమైన నిర్ణయాల మీద మాత్రమే మనం మాట్లాడుతున్నాము. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ సార్, జరిగింది కూడా అదే కదా, 1750 కోట్ల లంచం తీసుకుంది కూడా విధి విధానాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 17,000 మిలియన్ యూనిట్లకు నేను టెండర్లకు ఆహ్వానించాను అంటే ఆయన ప్రకారము 7,000 మెగావాట్లు అంటే 17,000 మిలియన్ యూనిట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో. మరి 17,000 మిలియన్ యూనిట్లు ఉంటే 50 పైసలు అవినీతి జరిగినట్టా కాదా నేను బరాబర్ అడుగుతున్నాను సార్. ఒక సామాన్య పౌరుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే పౌరుడిగా నేను అడుగుతా ఉన్నా. అదే టైంలో టాటా వాళ్ళు టెండర్ వేస్తా ఉంటే కూడా యాక్సెప్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. టాటా కాదు సార్, దాదాపు 5 నుంచి 6 కంపెనీలు టెండర్లకు బిడ్లకు వస్తే వీళ్ళు కొన్ని నిబంధనలు పెడితే టాటా వాళ్ళు లంచం ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఆ నిబంధనలు మాకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇది జరిగింది వాస్తవమా కాదా కూడా చెప్పాలి. చాలా అంశాలు ఉన్నాయి సార్, లోతైన అంశాలు. మరి అదాని కేసు, FBI, అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్, సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ లో కేసు పెడితే నేను బైడెన్ పేరు చెప్పాలి, నాకు CID ఉంది, బైడెన్ పేరు రాస్తాను, అదే ఇదే అని అంటే మన గవర్నమెంట్ సార్, అది మన చట్టం. అమెరికా దేశంలో ఉండేది ఇండియన్ ఒక డెమోక్రటిక్ కంట్రీ, అది ప్రపంచాన్ని వెళ్తున్న అగ్రగామి దేశాల్లో మొదటి దేశం. మరి అటువంటి దేశాల్లో చట్టాలు ఏ బలంగా ఉంటాయనేది ఈ రోజు వాళ్ళే క్లియర్ గా 82, 83, 103, 104, 105 స్టేట్మెంట్లలో 84 స్టేట్మెంట్లు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా మెన్షన్ చేశారు ఒక చోట. అసలు యాక్చువల్ గా ఇప్పుడు అసలు మొత్తం పాయింట్ కి వద్దామండి. ఇప్పుడు కంక్లూజన్ కి ఈయన కేసు డిఫర్మేషన్ యాక్ట్ కేసు ఎవరి మీద వేయాలి? ఆంధ్రజ్యోతి మీద వేస్తారా, ఈనాడు మీద వేస్తారా, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఛార్జ్ షీట్ వేసిన వాళ్ళు వాళ్ళ మీద వేయాలంటారా? సార్ ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సార్, ఒక వ్యక్తికి క్షవరము గీస్తా అంటే ఈ యొక్క నాయి బ్రాహ్మణుడు సేవింగ్ చేస్తా ఉంటే ఒక అతనికి అది సగం సగము తీసింటారు సార్. క్షవరం అనేది తీసిన తర్వాత ఒక అతను చూసి నవ్వుతాడు దాన్ని చూసి. ఇప్పుడు ఇతన్ని చూసి నవ్వినందుకు అతని మీద ఇతను డిఫర్మేషన్, పరువు నష్టం దాఖలు చేస్తాడా? సగం తీసిన వానికి పరువు నష్టం దావా వేస్తాడా? నా క్వశ్చన్ సార్. ఇప్పుడు నవీనోని మీద వేస్తాడా డిఫర్మేషన్, పరువు నష్టం దావా కేసు? లేదు, తీసిన వాళ్ళ మీద, సగం తీసిన వాళ్ళ మీద వేయాలి. సగం తీసిన వాళ్ళ మీద వేస్తారా? ఇప్పుడు అతను నవ్వడానికి గల కారణం ఎవరు? క్షవరం చేసినటువంటి వ్యక్తి. క్షవరం చేసినటువంటి వ్యక్తి క్షవరం చేయడం ద్వారా వచ్చినటువంటి నష్టం వల్ల అతను నవ్వడం జరిగింది. తన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఏదైతే ఉపయోగించుకొని నవ్వడం జరిగింది. మరి అతను ఫండమెంటల్ రైట్ ఉపయోగించుకొని నవ్వాడు. సరే, వాస్తవాలు రాశాడు తన యొక్క ఫండమెంటల్ రైట్ ఉపయోగించుకొని. మరి ఇది అమెరికా కోర్టు ఇచ్చినటువంటి డాక్యుమెంట్. నిన్న ఆనం వెంకటరమణారెడ్డి గారు కూడా క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు, అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ మాకు ఒక లెటర్ వచ్చింది, నేను అది చదివి వినిపిస్తున్నాను, ఇది ఫేక్ కాదు, మీడియాకు కూడా అందరికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంతకంటే ఇంకా సాక్ష్యాలు ఏం కావాలి సార్? చార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎలా మెన్షన్ చేశారు, ఎక్కడెక్కడ మెన్షన్ చేశారో ఒక వివరం తాటి గంగాధర్ గారు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన క్లియర్ గా డాక్యుమెంట్ చూపిస్తూ మాట్లాడారు ఆ చార్జ్ షీట్ ని. అది ఒకసారి వినిపిస్తారు చూడండి. అమెరికా కోర్టులో మీ పేరు బయటకు వచ్చింది అనేది ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ సార్. దానికి సంబంధించి ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హావ్ సెడ్ అండ్ టాక్. ఇందులో యుఎస్ డాక్యుమెంట్ లో, కోర్టు డాక్యుమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. 2021 సెప్టెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ని అదానీ గారు డైరెక్ట్ గా కలిశారు అని అనేసి. మీకు ఇందులో వీళ్ళు ఒకసారేమో ఆంధ్రప్రదేశ్ హయ్యర్ అఫీషియల్ అని అనేసి మెన్షన్ చేశారు, ఒక 2-3 చోట్ల క్లియర్ గా మెన్షన్ చేశారు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2021లో అని అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. సెప్టెంబర్ 12, 2021 అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా పవర్ ని ఎవరు కొనట్లేదు, దీనితోటి ఈ సెకీ కూడా మా కాంట్రాక్ట్ అన్నింటినీ హోల్డ్ లో పెట్టింది,
మీరు కానీ మీ రాష్ట్రం తరపున మా పవర్ ని కొంటే మీకు 1750 కోట్ల లంచము ఇస్తాను అని అనేసి ఆఫర్ చేశాడు అని ఈ యుఎస్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేశారు. ఆ 1750 కోట్ల లంచం ఇస్తాను అని చెప్పిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఓకే చేసింది ఇది అని అనేసి యుఎస్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేశారు. మనం ఫస్ట్ నుంచి ఇదేగా సార్ చెప్తా ఉండేది. 82, 83, 84, 103, 104 యుఎస్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ చదివితే, అదంతా వెబ్సైట్ లో పెట్టింటారు వాళ్ళు, అందరూ చదవచ్చు. ఒక్కసారి చూసి చదివిన తర్వాత ఇంకా విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ అనే ఒక పదం వాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైతే ఇంకా హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకున్నారో వారందరికీ ఒక్కసారి నా తరపున మనవి, ఒక్కసారి వెళ్ళి చదవండి. నిజంగా సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి యుఎస్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేయలేదంటే మేము మీడియా ముఖంగా సారీ చెప్తాం. ఓకే, ఖచ్చితంగా సారీ చెప్తాం. ఇప్పుడైతే కంక్లూషన్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి డిఫర్మేషన్ యాక్ట్ పరువు నష్టం దావా అమెరికన్ సెక్యూరిటీస్ కంపెనీస్ మీద వేయాలా, ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ సంస్థ మీద వేయాలా, అమెరికన్ ప్రభుత్వం మీద వేయాలా, ఎవరి మీద వేయాలంటారు? ఈనాడు ఏబిఎన్కి అసలు దాన్ని ఇప్పుడు మనం ప్రజెంట్ చేసాం మొత్తం కేసునంతా, అంటే మన మీద కూడా పరువు నష్టం దావా వేస్తాడా? ఎవరి మీద వేస్తాడు సార్? నేను అదే అంటున్నాను సార్, ఇందాక కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్టం దావా లేకపోతే డిఫర్మేషన్ కేసు వేయాలి అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద వేయాలి ఇప్పుడు, లేదు అంటే అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ వాళ్ళ మీద వేయాలి, లేదు అంటే ఎఫ్బిఐ వాళ్ళు వేయాలి. ఎక్కడ పరువు నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి? అమెరికాలో పరువు నష్టం జరిగింది. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది. మరి ఇంటర్నేషనల్ మొత్తం మీద అందరే ఏ ఛానల్స్ అయితే ప్రచారం చేస్తున్నారో ఇదే వాస్తవాలు, ప్రతి ఒక్కరి మీద డిఫర్మేషన్ కేసు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లెక్క ప్రకారం అనుకుంటే ఇదే న్యూస్ తమిళనాడులో ఇంకో ఛానల్ వేస్తాను, లేకపోతే ఒరిస్సాలో ఇంకో ఛానల్లో వేస్తాను, లేకపోతే పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా ఛానళ్ళలో వేస్తేనో వాళ్ళ మీద కూడా వేయాలిగా. మరి అవాస్తవాల ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి సార్ నేను క్లియర్ గా దేశవ్యాప్తంగా నేషనల్ ఛానల్స్ అన్నిట్లోనూ ఇంటర్నేషనల్ న్యూస్ అయింది సార్, ఇది సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. కాబట్టే ప్రపంచం మొత్తం దీనికి స్పందిస్తా ఉంది వేగంగా. మరి స్పందించిన ప్రతి ఒక్కరి మీద జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్టం డిఫర్మేషన్ కేసు వేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఎల్లో మీడియా ఏది జరిగినా, ఎల్లో మీడియా ఏది జరిగినా, ఈనాడు ఏది జరిగినా, ఆంధ్రజ్యోతి ఏది జరిగినా, TV5 ఏది జరిగినా, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ గా చేస్తున్నటువంటి ఛానల్స్ మీద మాట్లాడడం అనేది ఇది సబబు కాదు. మీ స్థాయి వ్యక్తులకు ఇది సబబు కాదు. ఏదైనా కానీ శ్రీకృష్ణుడు అంతటి వాడి మీద నింద పడితే దానిని ఆ నిందను ప్రూవ్ చేసుకున్నాడు తప్ప నా మీద నింద వేస్తారని చెప్పేసి వాళ్ళ మీద కేసు వేయడమో లేకపోతే వాళ్ళ పరువు తీయడమో చేయలేదు. నా మీద పడినటువంటి నిందను నేనే దాని నిజమా అబద్ధమా అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మహాభారతంలో జరిగింది. పురాణాలు చదవాలి, నీతి తెలుసుకోవాలని నేను కూడా నాకు తెలిసినది మీడియా ముఖంగా చెప్తున్నాను. ఏదైనా కానీ ప్రజల్ని విద్యుత్ రూపంలో అదానికి తాకట్టు పెట్టిందే కాకుండా నిస్సిగ్గుగా 1750 కోట్లు లంచాలు మింగింది కాకుండా ఇంకా బొంకటం, ఛానల్స్ మీద మీడియాల మీద తప్పుడు ఆరోపణలు చేయటం, పైగా తనకి సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి, అవార్డులు ఇవ్వాలి, షీల్డ్ ఇవ్వాలని చెప్పడం ఒక పార్టీ అధినేతగా, అంటే మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇది తగదిది. ఆయన చేసిన తప్పుని తప్పు అని ఒప్పుకో, ఆ 1750 కోట్లు తిరిగి వాళ్ళకి ఇచ్చేసాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు రిటర్న్ చేసేస్తుంది అదానికి, నువ్వు కూడా 1750 కోట్లు రిటర్న్ చేయి జగన్మోహన్ రెడ్డి. అంతేగాని నువ్వు బొంకినంత మాత్రాన ఉప్పు తప్పు కాదు, తప్పు ఉప్పు కాదు. ఏదైనా సరే నువ్వు తప్పించుకోవడం ఇంకా జరగదు. నీ మీద అన్ని రకాలుగాను ఉచ్చు బిగుసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి. ఓకే అండి, మా ఛానల్ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డికి మేము ఇదే చెప్తున్నాము, నీ తప్పుని నువ్వే ప్రూవ్ చేసుకో. తప్పు చేయలేదు, నేను లంచం తినలేదు అని. అంతే తప్పితే ఆ మాట తప్ప నువ్వు మిగతాది అంతా మాట్లాడుతున్నావు. నేను డబ్బు తినలేదు, లంచం తీసుకోలేదు అనే మాట నువ్వు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నావు, నీకు అది మాట్లాడలేదు. నువ్వు అది చెప్పకుండా నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇంకో మాట సార్, ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. నారాసుర రక్త చరిత్ర అని మీరు పేపర్లో రాసి మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని ఎలక్షన్లలో మాట్లాడకూడదు ఇన్ని రకాలుగా చేసినటువంటి మీరు
మరి చంద్రబాబు నాయుడు గారి మీద వారి కుటుంబ సభ్యులపైన ఆరోపణ చేస్తే ఈ రోజు అదే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ రోజు అదే నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎవరి వైపు వేలెత్తి చూపిస్తున్నాయి సార్? ఆయన కుటుంబం మొత్తం అంతా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నారా లేదా? నిరూపించుకున్నారు కాబట్టే దాని తర్వాత ఈ కేసు గురించి మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క విఘ్నత, ఆయనకి యొక్క ఉన్నటువంటి ముందు చూపు, నిజంగా ఆయన రాజకీయ లబ్ధి పొందాలి అని అనుకుంటే 2019 ఎలక్షన్లలోనే ఆయనకు తెలుసు వాస్తవము. మీరు హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం వల్ల ఆయన మాట్లాడలేకపోయారు. ఎలక్షన్ మూమెంట్లో ఆయన చట్టాన్ని గౌరవించారు, రాజ్యాంగాన్ని గౌరవించారు. కాబట్టే రాజకీయంగా బలైపోయినప్పటికీ పోరాటం ఆపలేదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. తన పోరాటాన్ని ప్రజల కోసము, నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం మాత్రం ఉపయోగించారని చెప్పేసి కాదనడి అనేది ఇది నిజం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.